ఇంకొకటి దేశంలో హిడ్మా ఇంటికి హోంమంత్రి అమిత్ షా. హిడ్మా అంటే ఆయన ఎవరో దేశ భక్తుడు కాదు, లేదా దేశం కోసం ప్రాణాలు ఇప్పించినటువంటి వ్యక్తి కాదు. నక్సలైజం అనేటువంటి, మావోయిజం అనేటువంటి ఒక పనికిమాలిన సిద్ధాంతానికి ఆకర్షితుడైనటువంటి ఒక నక్సలైట్ నాయకుడు ఇవాళ ఛత్తీస్గఢ్ భద్రాచలం ఆ బార్డర్లో ఉండేటువంటి హిడ్మా సొంత గ్రామానికి హోంమంత్రి అమిత్ షా వెళ్తున్నాడు. కారడవి అది. కారడవి అంటే సాధారణ మనుషులు కూడా నడవలేనటువంటి స్థితిలోకి వాళ్ళ పోలీస్ క్యాంపులు వెళ్ళినాయి. 2026 కల్లా మొత్తం దేశంలో నక్సలైట్లే ఉండరు అనేటువంటి విషయాన్ని ఏరిపారేస్తున్నామని దాదాపుగా 400-500 మంది నక్సలైట్లను ఏరిపారేశారు. అందరూ లొంగిపోండి, నక్సలైట్లంతా లొంగిపోయి వచ్చి మీరు ఏదైతే పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో ఎన్నికల్లో నిలబడి పోరాటం చేసి ఎన్నికల్లో గెలిపించి ఏ పేద ప్రజల కోసమైతే అడవులకు సంబంధించి అమ్మకుండా మిగిలినటువంటి పేద ప్రజల కోసం ఎన్నికల రాజ్యాంగంలోకి వచ్చి కొట్లాడి వాళ్ళ కోసం త్యాగం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ఎవరు ఎన్కౌంటర్లలో చనిపోవాల్సినటువంటి అవసరం లేదు. అందరూ ఆయుధాలు వీడదాం రండి. వచ్చి ఇవాళ ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే పేద ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసి కొట్లాడవచ్చు. ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడదాం రండి. ఎస్, మనకు చేయడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీడియాను, మిగిలిన వాటిని వాడుకుందాము. అడవుల్లో ఉండేటువంటి బిడ్డలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రజాస్వామ్యయుతంగా. ఆయుధాలు చేపట్టాల్సినటువంటి ఆత్మరక్షణ కోసం అక్కడ అడవుల్లో ఉండేటువంటి బిడ్డలు వాడేటువంటి ఆయుధాలు వేరు. ఎందుకంటే అడవుల్లో ఉంటారు. అడవి జంతువుల నుంచి రక్షణ కోసం వాళ్ళు ఆయుధాలను ధరించడం అనేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ. కానీ వీళ్ళు నక్సలైట్ల పేరుతో చేసేటటువంటిది మాత్రం హింస. అది దేశ వ్యతిరేకము, జాతి ద్రోహము, దేశద్రోహము. దానివల్ల దేశానికి, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఎవరికీ న్యాయం జరగకపోగా అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళవైతున్నాము. హోంమంత్రి అమిత్ షా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని కారడవిలో, దండకారణ్యంలో ఉన్నటువంటి కారడవిలో హిడ్మా అనేటువంటి ఒక వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మామూలుగానే ఛత్తీస్గఢ్ అంటేనే అట్లాంటిది, సుక్మా జిల్లా అట్లాంటిది. సుక్మా జిల్లాలో 120 కిలోమీటర్ల దూరంలో కీకారణ్యంలోకి వెళ్ళి హిడ్మా సొంత గ్రామంలో ఆయన ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి అక్కడ ప్రజలతో కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ కొత్త తరహా దానికి తెరదీస్తున్నారు. ఎస్, ఒకవేళ బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ఆయా అంశాలని ఇవాళ హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్ళవచ్చు. ఈ సాహసంలో ఏం జరుగుతుందో చూడాలి. 2 రోజుల పాటు ఉత్కంఠ కూడా ఉంటుంది. హోంమంత్రి వెళ్తున్నారంటే సహజంగా రక్షణ చాలా బాగా ఉంటుంది. కానీ సహజంగా మావోయిస్టుల డెన్లోకే వెళ్తున్నాడు కేంద్ర హోంశాఖ మంత్రి. మావోయిస్టుల డెన్లోకి వెళ్తున్నాడు. అది పద్మ వ్యూహమా, ఇంకొక వ్యూహమా, అసలు ఏం చేయగలుగుతారు, మళ్ళీ బయటికి రాగలుగుతారా, వస్తారనేటువంటి చర్చ వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.